హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళీ రాపల్లి. అయ్యో బాబోయ్, యూపీ గవర్నమెంట్ మామూలు గవర్నమెంట్ కాదండి. యోగి ఆదిత్యనాథ్ యోగా చేయడం రాని ఒకనొక వ్యక్తి. యోగి ఆదిత్యనాథ్ రామ మందిరంలో దొంగతనం గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరో డబ్బులు ఇవ్వలేదని అడ్డదిడ్డగా వితండవాదం చేసే సో కాల్డ్ చెత్త వ్యక్తి. ఈ వ్యక్తి రాజ్యం ఎలా ఉంది అంటే అదో యూపీ యోగి ఆదిత్యనాథ్ అంతా ఇంత నా కింద కామెంట్స్ వస్తాయి. అరే ఎర్రి పప్పల్లారా, వాస్తవాలు తెలుసుకుంటారా నేను చెప్తా ఉంటా. కానీ ఆయనకి పెళ్లి కాలేదు. అరే పెళ్లి కాని వాళ్ళంతా గొప్ప వాళ్ళు అయితే ఈ పాటికి సన్నాసులే దేశాన్ని వెళ్ళాలరా. కానీ సన్నాసులు యోగి ఆదిత్యనాథ్ అంటే ఇది యోగా వస్తుందేమో నా ఫీలింగ్ ఉంటుంది. ఇది యోగా కాదు కదా, కనీసం ఏమీ రాదురా, కనీసం నిలబడతాం కూడా రాదురా నాయన అని నేను నమ్ముతా గట్టిగా. అయితే ఈ యోగి ఆదిత్యనాథ్ దగ్గర బీఫ్ ఎక్స్పోర్టు భారీ ఎత్తున అవుతుంది. గోవద అక్కడ భారీ ఎత్తున జరుగుతుందిరా. మన గోమాతని నేషనల్ యానిమల్గా ప్రకటించండి రా అంటే అమ్మని ఎవరైనా యానిమల్గా ప్రకటిస్తారా అంటారా అని సొల్లు కబుర్లు చెప్తూ ఉన్నాడు. అదే అమ్మని యానిమల్గా ప్రకటించొద్దు, అమ్మని కోసిద్దాం, కోసేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే ఆ డబ్బులు మొత్తం దండుకొని యూపీ అసలు దేశంలోనే నెంబర్ 1 బీఫ్ ఎక్స్పోర్ట్స్లోనే పేరు తెచ్చుకుందాం, ఓకేనా? సిగ్గులేపదని మోహానికి అని ప్రజలు అంటున్నారు. అంతేకాదండి, ఇక్కడ ఇంకోటి ఇస్తుంది. యూపీలో మహిళలపైన దాడులు సంవత్సరానికి 10,208 దాడులు జరుగుతున్నాయి. అంటే వాళ్ళని అండర్ ఏజ్ 18 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళపైన లైంగికమైన దాడులు 10,208 మంది పైన జరుగుతూ ఉన్నాయి. అంటే యూపీలో అమ్మాయిలపైన లైంగిక దాడి జరిగితే మనం యోగి ఆదిత్యనాథ్ యోగా చేసుకుంటా తల్లకిందులుగా తపస్సు చేసుకుంటా లుంగి పైకి పోయేలా కూర్చున్నారేమో అనిపిస్తుంది నాకు. ఏం సార్ ఎట్లా కూర్చున్నారు, మరి ఎట్లా కూర్చొని అంటున్నారా? అనండి యోగా బాగా చేస్తారు మీరు. ఏం సార్ యోగా చేయమంటే కాలు పైకి పెడతానికి నాగిని డ్యాన్సులు వేస్తున్నారు. నాగిన్ డ్యాన్స్ డిచ్చుక. అసలు మీరు యోగా రాదు, ఏమి రాదు మనకి. ఒక కాలు తీసి మోకాళ్ళ పైన ఆనిచ్చి పెడతానికి మీరు వేసిన నాగిని డ్యాన్స్ వస్తే సార్, నాగరాజ విష్ణు నాగరాజ. మళ్ళీ యోగా డేలు, అమ్మ దేశం మొత్తం యోగా డేలు చేస్తుంది. మన యోగి ఆదిత్యనాథ్కి యోగా రాదు. అద్భుతమైన అసలు మామూలు లేదబ్బా. యూపీ గవర్నమెంట్ని చూస్తే ఏనుగు ఏనుగు చూసి అమ్మ ఏనుగు పిత్తిద్ది సారీ ఏమనుకోకండి, ఇది జోకు మాత్రమే. ఏనుగు డాంబాసర్ పెద్దదంటే తుస్ అన్నట్టు యూపీలో యోగి ఆదిత్యనాథ్ పాలన మొత్తం తుస్. బుల్డోజర్ బాబా, ఎవరు బుల్డోజర్ బాబా? మరి ఇప్పుడు ఎవరైతే రామ మందిరంలో 200 కోట్ల పైగా దొబ్బేసి ఇల్లులు కట్టుకున్నారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బుల్డోజర్లు తీయమను, తిత్తడా? తీయడు. గంగానదిని ప్రక్షాళన చేస్తానికి 30,000 కోట్లు పెట్టారు కదా. ఏంటి వారణాసి ఏం చేస్తున్నారు? పెట్టారు 1 రూపాయి అన్నా? గంగా అయిపోయిందా ప్రక్షాళన? సార్ ఏంటి సార్ మీరు చేసేది నాకు అర్థం కాదు. ఇప్పుడేమో యూపీలో అసలు డ్యాన్స్లు వేస్తున్నారు పిల్లలు, రికార్డింగ్ డ్యాన్స్లు డిచ్చుకని డ్యాన్స్లు వేస్తుంటే కాషాయ వస్త్రాలు వేసుకుని పూలు చల్లుతున్నారు. పూలు ఇటు పూలు చల్లుతున్నారు. నీ బతుకులు చేడ ఏంద్రా మీరు ఎటు తయారయ్యారు? యోగి ఆదిత్యనాథ్కి యోగానే లేదు, యోగా రాదు, గోమాతను కాపాడుతూ రాదు, ఆడపిల్లని కాపాడుతూ రాదు. అటువంటి వాడిని తీసుకుంటే ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చి ఆ గవర్నమెంట్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని పవన్ కళ్యాణ్ అంటాడు. ఏం పీకుతున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు? క్రైమ్స్లో మనం కూడా యూపీని దాటేస్తున్నాం. మొన్నే వచ్చినాయి స్టాటిస్టిక్స్ చూశారు కదా. నెంబర్ 1 అసలు ఆడపిల్లలు మిస్సింగ్లో నెంబర్ 1 ఉంది మన కంట్రీ, మన స్టేట్. ఆడపిల్లి మీద ఎవడైనా చేంజ్ చేస్తే తోలు ఒలిసే చట్టాలు రావాలి అని గాలి కబుర్లు చాలా చెప్పాడు పవన్ కళ్యాణ్. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇక్కడ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయి. ఎవరైతే పిల్లలు స్కూలు బాగు చేయండి రా, మాకు విద్య నేర్పించండి రా అని రోడ్డు మీద నుంచే పోలీసులు కాళ్ళతో తంతున్నారు. ఎవడో స్కూలు లేకుండా, చదువు లేకుండా, సంధ్యలు లేకుండా రోడ్డు మీద పడి రికార్డింగ్ డ్యాన్సులో ఆటోల మీద డ్యాన్సులు వేసుకునే వాళ్ళకి పూలు చల్లుతున్నారు పోలీసులు. ఇది అక్కడ గవర్నమెంట్. యోగి ఆదిత్యనాథ్ బ్రతుకు పేపర్లలో, టీవీలలో, మీడియాలో వచ్చినంత గొప్ప బ్రతుకేం కాదు, మరీ దిగజారిపోయిన బ్రతుకులా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే గోమాతలో చంపేసి దాన్ని బీఫ్ ఎక్స్పోర్ట్ చేయడంలో నెంబర్ 1 యూపీ. అమ్మాయిలపైన దాడులు, లైంగిక వేధింపులు చేయడంలో బీజేపీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది కూడా యూపీ నుంచే ఉన్నారు.
ఇప్పుడు చదువుకున్న విద్యార్థులపైన బూటుకాలతో తన్నే పోలీసుల దగ్గర నుంచి చదువు లేకుండా రోడ్డు మీద పడి రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకునే హిందూ కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళపైన పూలు చల్లటం, ఇట్లాంటివన్నీ చూస్తే ఏంద్రా దేశంలో మీరు పీకేది, ఏనా బొక్క పీకలేరు మీరు. ఇంకా మీరు గెలుస్తారని కళ్ళ కనకండి. ప్రజల్లో పూర్తి స్థాయి చైతన్యం వచ్చింది. విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా చెప్పు తీసుకొని కొడతానికి సిద్ధంగా ఉన్నారు. తప్పు జరిగితే బుల్డోజర్లు విద్యార్థులపైన నడిపే దమ్ము ఇప్పటివరకు ఏ పొలిటీషియన్కి రాలా, ఫ్యూచర్లో కూడా ఏ పొలిటీషియన్కి రాదు. దయచేసి ఇటువంటి దారుణమైన వ్యవస్థల్ని మీరు చెప్పుతో కొట్టి వెనక్కి తరమాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈవిడ పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఈవిడ డ్యాన్స్లు వేసే వాళ్ళపైన, రికార్డింగ్ డ్యాన్స్లు వేసే వాళ్ళపైన పూలు చల్లుతుంది. ఆ కిందేమో చదువుకునే విద్యార్థుల్ని వెంటబడి తరిమి కొడుతున్నారు కాళ్ళతో, బూటు కాళ్ళతో. ఇది యూపీలో గవర్నమెంట్ నడిచే విధానం. దీన్ని తీసుకొచ్చి యూపీ గవర్నమెంట్ ఆంధ్రాలో పెడతామంటే ఆ పెట్టిన వాడికి, ఆ మాట్లాడినోడికి కూడా కింద నుంచి పై దాకా చీరేస్తారు ప్రజలు. అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.